కూటమి వీళ్ళ అధికారాన్ని చేపట్టిన నెక్స్ట్ నిమిషం నుండి ఒక విధంగా ఫలితాలు వచ్చిన దగ్గర నుండి అనుకోండి, అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు, చివరికి వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టుకుంటూ ఉండే దాడేపల్లిలో దాన్ని తెల్లవారక ముందే వెళ్ళి వరుస పెట్టి జేసీబీలు ప్రభుత్వానికి తీసుకెళ్ళి అన్నిటితోనూ కూల్చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా మనల్ని ఎవరు రాపేది అనుకోని చెప్పి పోయి కూల్చి పడేశారు. ఇంకా అక్కడ నుంచి వరుస పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు అన్నిటికీ కూడా కూల్చేయాలని చెప్పి నోటీసులు ఇచ్చుకుంటూ పోయారు. వాళ్ళు నోటీసులు వేయడం, వైసీపీ లంచ్ మాష్ వేయడం, వాళ్ళు నోటీసులు వేయడం, వీళ్ళు లంచ్ మాష్ వేయడం. ఏం చేస్తారు బాబు? అండ్ వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం మీద అది కోర్టు ధిక్కరణ వస్తుంది అని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారణ తీసుకుని హైకోర్టు విచారించింది. సో వాళ్ళ మీద కోర్టు ధిక్కరణ కింద అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలి అంటూ సిఆర్డిఏ కమిషనరు, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని కమిషనరు వీళ్ళకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు పంపించారు. ఏమో గంటసేపు నిలబెడతారు, 10 నిమిషాలు నిలబెడతారులే. హైకోర్టు అంటే ఏముంది, అంతకు మించి ఏం చేసేది ఉందిలే, కూల్చి పడదొబ్బుదాం. సో వైసీపీ కార్యాలయం కనుక కూల్చేస్తే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పెద్దల దగ్గర మంచి పేరుండి కీలకమైన బాధ్యతలు, కీలకమైన స్థానాల్లో మనం దూరేయచ్చు, 5 ఏళ్ళు గట్టిగా ఉండొచ్చు అని చెప్పి బహుశా అధికారులు కూడా అత్యుత్సాహపడ్డట్టున్నారు. అధికారులు కూడా అత్యుత్సాహపడి ఉంటారు. లేకపోతే మరి ఎందుకు ఇలా చేస్తారు? కోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ కూల్చిపడదెబ్బినారు. కోర్టు ధిక్కరణ తెలిసి కూడా, అంటే కోర్టులు అంటే లెక్కలేదు. మరి ఇప్పుడైతే వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. తదుపరి వాళ్ళ ఆన్సర్ ఏంటో, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.